గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పేదల ఆశలను అడియాసలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనై వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. అందుకే ఈ రోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్ల మంజూరు చేస్తున్నాం. మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు యజమానులను చేసినాం. అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన, కేంద్ర మంత్రులను చేసిన, వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన, ఈనాడు సీతక్కను, సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ, విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది. భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఎనలేని సేవలందించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇస్తున్నామని సీఎం ప్రస్తావించారు. ఇందిరాగాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సీఎం రేవంత్ కొనియాడారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళలను, మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. చాలా మంది మహిళలు నిరసన తెలిపినరు. గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు. అందుకే ఈనాడు 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మ గౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలతోనే భారతదేశం అభివృద్ధి సాధించిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గుండు సూది తయారీ నుంచి రాకెట్ ప్రయోగాల వరకు భారత్ ఎదగడం వెనుక ఇందిరాగాంధీ కృషి ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఉక్కు మహిళా నేతగా గుర్తింపు పొందిన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. బ్యాంకులు ఎవరి చేతుల్లో ఉండే? బడా వ్యాపారస్తులు, పెద్ద నాయకుల చేతులు బ్యాంకులో ఉంటే జాతికరణ చేసింది. బ్యాంకులు తీసుకుని జాతికి అంకితం చేసింది, రాజాపాలన రద్దు చేసింది. ఇలా మోడీ గారు నిలబడి పోజులు ఇస్తున్నటువంటి రాకెట్ల ప్రయాణం ఎలా జరిగింది? ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇస్రోను స్థాపించకుంటే, నెహ్రూ గారు దూరదృష్టితో ఆ కార్యక్రమం చేయకుంటే ఇలా రాకెట్లు ప్రయోగించే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన గొప్పతనం ముందు వాళ్ళ ఫోటోలు దిగుతున్నటువంటి మన ప్రధాని మోడీ గారిని చూస్తూ ఉంటే ఓటమే కాదు, నెహ్రూని, ఇందిరాగాంధీని మర్చిపోయే విధంగా చరిత్రను తిరగరాసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో కేంద్ర ప్రభుత్వం, ఇది చాలా ఆక్షేపణీయము.
నెహ్రూ గారు లేకుంటే ఈ దేశం వాళ్ళు ఈ పరిస్థితి ఉండేది కాదు. ముందు సూర్యుడు కూడా తయారు చేసుకునే పరిస్థితి నుంచి ఇలా రాకెట్ల ప్రయోగం చేసుకుంటున్నాము అంటే అది ఆనాడు నెహ్రూ గారు, శాస్త్రి గారు, ఇందిరాగాంధీ యొక్క దూరదృష్టి వల్లే సాధ్యమైందనే మాట యువత గ్రహించుకోవాలి. ప్రజల ఆకాంక్షల మేరకు బీహార్ ప్రభుత్వం రాలే. ప్రజలు ఒకటి కోరుకుంటే మరొకటి జరిగింది ఓటు అవకతవకల వల్ల. ఇలా కాంగ్రెస్ నాయకులందరూ మరిపించే విధంగా, చరిత్ర తిరగరాసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉందో దాని దేశ యువత, తెలంగాణ యువత తిప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ గారు లేకుంటే ఊళ్ళలో గుసలే. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషి చేశారని కొనియాడారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం మహిళల అభివృద్ధి కోసం పాటుపడిందని చెప్పారు. ఇందిరా మహిళా సంఘాల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతా ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం, మరి ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిరా మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలప్పుడు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు హరీష్ రావు. మంత్రి కోమటిరెడ్డి 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు. 2 ఏళ్లకు ఒక రోడ్డు కూడా వేయలేదని, రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఏ రైతును కదిలిచ్చినా కేసీఆర్ బాగుండే, అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆర్ బాగున్నాడు, మళ్ళా కేసీఆర్ రావాలని. ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆర్ కనబడతా ఉన్నాడు. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా, కట్టెడు మట్టి కూడా వస్తలేవు, ఇంత డాంబర్ కూడా వస్తలేవు పొక్కలల్లో. నీ పాలన కట్టున్నది. అంటే రోడ్డు బాగలేదని రూటు మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి గారు మాట్లాడితే 60,000 కోట్లతో రోడ్లు చేస్తున్నాడు. అదే వెంకటరెడ్డి ఏ ఊరికి పోదని చెప్పరాదు. ఏదన్నా ఒక్క రోడ్డు అన్న గుంతలు లేకుండా ఉన్నదే రాష్ట్రంలో, కనీసం ఉన్న పొక్కలన్న కూర్చు, రోడ్లు మరమ్మతు అన్న. రైతులు దళార్లకు కాటన్ అమ్మి మోసపోతున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రైతుల పట్ల రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఎకరాకు ఎంత ఉత్పత్తి కాటన్ ఉంటే అంత సీసీఐ కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు సీసీఐపై తప్పుడు వార్తలు నమ్మొద్దని వ్యాఖ్యానించారు రామచంద్రరావు. వాళ్ళు ఈ బ్రోకర్లకు, మధ్యవర్తులకు అమ్మకుండా, దళారీ వ్యవస్థ మీద వాళ్ళు ఆధారపడకుండా డైరెక్ట్ గా సీసీఐ అమ్మటానికి భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ కపాస్ కిసాన్ యాప్, కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్. దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్, స్లాట్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్, రైతుల ఒక ఏదైతే ఆదాయం. వరి కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొన్న వెంటనే రసీదు అందించాలన్నారు. రైతులు తేమ 17% ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ రసీదు ఇవ్వని కారణంగా, ఈ ట్యాబ్ కొట్టని కారణంగా ఈ వడ్ల లారీలు మిల్లుకు పోయిన తర్వాత మిల్లరు ఇలా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, 5% కట్ చేస్తా, 10% కట్ చేస్తా అని రైతుల్ని, మహిళా సంఘాలు ఇబ్బంది పెడతా ఉన్నారు. అది జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఇక్కడ తూకం కాగానే ఆ వడ్లను
100% వాళ్లకు ఆ రసీదు ఇవ్వాలా, కంప్యూటర్లో ఫీడ్ చేయాలా, అది ఆటోమేటిక్గా రాష్ట్రం వరకు పోతుంది. సో రైతు ఇంట్లో ఉన్న రైతు ఖాతాలో వచ్చి డబ్బులు పైసలు పడతాయి. రైతు కానీ మహిళలు కానీ రైస్ మిల్ల దగ్గరికి పోవడం కానీ ప్రాధాన్యపడడం కానీ అవసరం లేదు. రెండవది, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా ఉన్నాం. మొత్తం జిల్లాలో ప్రతి చోట ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ వరి కొనుగోలు దాని చేసినటువంటి మహిళా సమాఖ్య అధ్యక్షులు కావచ్చు, అట్లాగే కోశాధికారి కావచ్చు, వాళ్ళతో పాటుగా దానికి సంబంధించినటువంటి గ్రామాలకు కేంద్రం అందిస్తున్న నిధులపై మెదక్ జిల్లా కలెక్టరేట్లో అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు దేశంలోని 736 జిల్లాల్లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. అందులో భాగంగా మొదటగా మెదక్ జిల్లాలో ప్రైవేటు సంస్థల సహకారంతో 1000 గజాల సీఎంఆర్ నిధుల నుంచి క్యాన్సర్ ప్రిలిమినరీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. బీడీఏల సహకారంతో 69.55 లక్షలతో ఓ బస్సుని కొనుగోలు చేసి ఆ బస్సులోని క్యాన్సర్ సంబంధిత ఉచిత టెస్టులు చేయిస్తామన్నారు. ప్రతి మండలంలో ఆ బస్సుని తిప్పి ప్రజలకు ఉచితంగా టెస్టులు చేయిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు, కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హర్ ఘర్ సూర్య యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి 78,000ని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు, వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశా కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవే సంబంధించిన అంశాలు, అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు, నర్సాపూర్ ప్రాంతంలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక వెంకటస్వామి. చెన్నూరులో స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శాండ్ బజార్ ను ప్రారంభించారు మంత్రి వివేక్. గోదావరి ఇసుక కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాండ్ బజార్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ శాండ్ బజార్ టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. గోదావరి ఇసుక కావాల్సిన ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వస్తుందని చెప్పారు. చెన్నూరులో గోదావరి నది ఉన్నటువంటి ఇసుక దొరకని పరిస్థితి ఉండటంతో అధికారులతో మాట్లాడి ఈ శాండ్ బజార్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ స్పష్టం చేశారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందని చెప్పారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని అన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని చెప్పారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే సత్యసాయి బాబా నినాదమని తెలిపారు. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని మోడీ కొనియాడారు. సత్యసాయి జయంతి, శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను మోడీ ఆవిష్కరించారు. ప్రేమ సేవలకు ప్రతిరూపం సత్యసాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవం సాయి అని, మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరించారని తెలిపారు. సాయిలో సంవహన శక్తి ఉందని, నాస్తికులను సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారని కొనియాడారు. మనోదర్శనం రూపం భావితం చేశారని చెప్పారు. దేశాధినేతల వరకు అందరూ కూడా ఆయన అనుగ్రహం పొందారని చెప్పారు. కోట్ల నిధులు విరాళంగా అందించడమే కాకుండా ఆస్తుల్ని వదిలి సాయి సన్నిధిలో గడిపారన్నారు చంద్రబాబు. ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు పవన్ కళ్యాణ్. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశారని చెప్పారు. సామాన్యుడికి త్రాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారని తెలిపారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు పవన్ కళ్యాణ్. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమవుతుంది. రేపు పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 10వసారి సీఎంగా నితీష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
ఇక గవర్నర్ కు సీఎం నితీష్ రాజీనామా సమర్పించడంతో 17వ అసెంబ్లీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎంగా నితీష్ మరోసారి ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ సీఎంగా ఏకగ్రీవమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా నేతలు హాజరై నితీష్ కు మద్దతు తెలిపారు. బీహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు గెలుపొంది మహాగఠ్ బంధన్ ఆశలపై నీళ్లు చల్లింది నితీష్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా జేడీయూ 85 సీట్లతో 2వ స్థానంలో ఉంది. ఈ 2 పార్టీల నేతలు స్పీకర్, హోంశాఖ పదవి తమ వాళ్ళకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ గా తమ పార్టీ వ్యక్తినే నియమించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే హోంశాఖ కోసం కూడా జేడీయూ, బీజేపీల మధ్య ఒప్పందం కుదరడం లేదని తెలుస్తోంది. శబరిమలలో తెలుగు భక్తులకు ఓ ఆఫీసు ఏర్పాటు చేసి కోఆర్డినేటర్ను నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. అయ్యప్ప స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాములను చులకన భావంగా చూస్తున్నారని తెలిపారు రాజాసింగ్. ఆంధ్రప్రదేశ్కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్గా వాళ్ళు వెళ్ళినారు. అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు. అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని. ఆ పోలీస్ అధికారి పనేముంటుంది, లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి. కానీ ఆ ఫాల్తూ పోలీసోడు పాయింట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి. ఎంత అపచారం అది! ప్రతిసారి ఈ కేరళ పోలీసులు కానీ కేరళ గవర్నమెంట్ కానీ మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మన తెలంగాణకి చెందిన చాలా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి పోస్ట్ చట్టంపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ అన్నారు. పని ప్రదేశాలలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోస్ట్ చట్టంపై శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో శైలజ పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా వెల్లటూరులో నిర్వహించిన సీఎం చంద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో బటన్ నొక్కుడు డ్రామాలు లేవని, రియల్ టైంలో గవర్నెన్స్ లో రియల్ టైంలోనే రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.